పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ. పవిత్రాత్మ కలుగునుగాక, కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. ప్రభువును ఆరాధించి స్తోత్రం చేయించున్నాము. యేసు ప్రభు తన భుజం మీద స్నేహం మోసుకొని పోవు సమయమున మనలను గలంచి తాను బంధమైన పాటలను మరణమును మన కొరకు తమ పుటకు సమర్పించదని ధ్యానించడముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మరణకాలం వరకు మీరు నాకు విధించి దుర్గములు చేయకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించున్నాను. సేవల వేసుకొని పోవటలో మీరు అనుభవించిన పాటల ఫలమును చూసి నేను నిన్ను ఓర్పుతాను, పూర్ణ పరిత్యాగముతోను నా సేవను మోసుకున్నటకు నాకు కావలసిన సహాయం దయచేయాలని నిన్ను ప్రార్థించుకున్నాను. ఆమె నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దానికి కావలసిన వాయిదంలో వాటిని ఇవ్వండి. వాయిదా పెద్దవారిని విమర్శించినట్లు పాపలను విమర్శించండి. మమ్మల్ని చదవండి, ప్రవేశించిన కాకిలో నుండి విమర్శించండి. ఆమె దేవత సాధించాలని మరి తల్లి వందనము. ఎల్లవారు మీ తేలినారు ఆశ్రోదిన మండి వారు మీరే మీ గర్భఫల మగు చేసి ఆశ్రోదిన మండి వారికి పరిశుద్ధ మరి మా సర్వేశ్వరేకు మాత పాపాత్యులైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనే వందు ప్రార్థించండి. ఆమె మొదటిసారి సేవకుండా బోర్ల పడతారు. యేసుక్రీస్తు మేము ఆరాధించి నీకు స్తోత్రం చేస్తున్నాము. నా రక్షకుడైన యేసువా, మీరు రాజస్థానంలో పొందిన దెబ్బల వలన మీ దేహమంతా గాయపరపబడి ఉండేది. మీ దేహంలో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడింది. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప ప్రాణులను మోయవలసి ఉంటుంది. ప్రాణులు వారిని కొట్టినందున ఇట్లు పలుమారు నేలపడిదని ధ్యానించడముగాక. ప్రయాణములను కుమారుడును తల్లియు నిర్వహించిన దుఃఖమును ధ్యానించడముగాక. వారి చూపులు ఆ ప్రేమతో నిన్న ఇరు హృదయములను కొరికి తెలిసిన అంబరను కోరి ఉండేది. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనములందు మీరును ఆమెను అనుభవించిన వ్యాపారమును చూసి ఈ పరిశుద్ధమాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను చూపించి కరుణించండి. వ్యాకుల సముద్రంలో నిలిచినట్టు నా రాశి ఈ విజయ కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు నయం చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటలు జ్ఞానము చేత నాకు జ్ఞానబలము కలిగినట్టును నేను మీతో కలంత కాలము మోక్షములో మీ విజయ కుమారుడు దర్శించ భాగ్యము పొందినట్లును ప్రార్థించండి. ఆమె మోయిటకు సిరేనియా సీమనుడు తోడ్పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించుదురే.
కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. మా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మార్పుబడి వినసముగా ఉన్నది. జ్ఞానస్థానములో నేను మీ ఇచ్చిన ప్రసాదమును పొందినప్పుడు మా ఆత్మయు అనంతముగా శక్తులై ఉన్నారు. మీ తిరుపాత్రను చూసి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందుండున మా ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి మాకు కావలసిన ఆహారము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మాకు నిర్మలించండి. మమ్ము శోధనలో ప్రవేశించకుండా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని మాత, పాపాత్మని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మకు మేము కలుగుగాక. పిల్లలు నేను వదకు చేయబడిన గరియ పిల్లలు, నా చేతులు సంఖ్యలు పడినవి, నా రాతలు చెరిగిపోవచ్చున్నవి, నా మోమున ఉమ్మివేయబడినది, నా తలపులు ఏడుస్తూ ఉన్నవి. నేను వరకు తేయబడిన గొరియ పిల్లలు, యేసు కూర్చోబడినవి. ఎలానా మీ దృష్టిలో చకాలోకము రక్షించుటే. యేసు ప్రభు రెండవసారి శిలువ కింద పడుటను యోచించుదుముగాక. ఈ పాటల వలన వారు తెరిచినందును అవయవనందును గాయములలో మరలా నొప్పి కలిగెను. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేనన్ని మారులు మరలా పాపములో పడి ఉన్నాను, మీకు ద్రోహం చేస్తుని. హా యేసువా, ఇకనైనను నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునందు స్థిరముగా నుండ కావలసిన సహాయమును ఈ రెండవ పాట ఫలమును చూచి నాకు దయచేయండి. నాకు వచ్చేది సకల శోధనయందు సదా నేను మీ శరణు జొచ్చుటకు అనుగ్రహం పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయకుండానట్లు దయచేయండి స్వామి. ఆమేన్. ఎన్ని బాధలు పొందినారో కరుణాలపై ఎంతో సహించియారు నిగుణాయమాదాలని. యేసుప్రభు పుణ్యపుణ్యకు వరుడు చెబుతా. ఓ యేసుక్రీస్తువామి మారాయించి స్తోత్రం చేస్తున్నాము. మీ దృష్టిలో చకాలోకము రక్షించుటే. యేసుప్రభు నడుచుకుని మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రారంభంగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారి ఇంత పరితాపంగా కుటుంబం కోసి కనికలపడి ఏడ్చిరి. స్వామి వారి ఏడుపులను కోసి ఓడలు చెప్పి వారితో, ఎరుసలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించడం ధ్యానించుగాక. కొంతసేపు జ్ఞానము. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు నిమిత్తముగా నేను కట్టుకున్న ద్రోహము నిమిత్తము దుఃఖించుతున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపము చేత రక్షించిన శక్తుల గురించి చింతిస్తున్నాను.
నరకవేదన భయం వలన నాకు కలుగు తుమ్ము కన్నా మీ ఎడల గల నాకు ప్రేమ వలన అద్భుత తుమ్ము కలుగుతున్నది స్వామి. ఆమె పరలోకముందు మా యొక్క తండ్రి, మీ నామం పూజించడం గాక, మీ రాజ్యం మా కోసం గాక, మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్టు భూలోకముందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి, మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా పిల్లలను మీరు మన్నించండి. శోధన ఎందు దేవదర్శన సాధన చేతని అన్న మరియు తల్లి వందనము. ఎరిగిన వారు మీతో ఉన్నారు, ప్రేమల ఆశ్రమం వారు మీరు, మీ గర్భఫలమును జీవితం ఆశ్రమం మన్నవారు పరిశుద్ధ పితాపుత్ర ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద దగ్గర ఉండండి స్వామి. విశ్వాసం జ్ఞాపకం కలిగించిన ఒక చేత యేసు ప్రభువు మూడవసారి శ్రేయస్సుండ పడుట యోచించదము గాక. గాయముల వల్ల వారు బలహీనులైరి, తలపాతికులు నిష్ఠూరము నికము నిలిచియుండెను, కట్టకు కదుటియే కష్టముగా నిండెను, తీవ్రముగా నడవలేనని రాణములు తొందర చేయుచుండిరి. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసుగా నీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గములను, ఈ లోకాశులను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూసి నాకు వరప్రసాదము దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను, నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదమును నాకు ఇచ్చిన ఎడల ఇంకను ఏనాటికి పాపములో పడను. ఆమె పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజనము గాక, మీ రాజ్యం నాకు వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. అమ్మాయినము మాకు నేర్పివ్వండి, మా యథాపబడిన వారు మీరు మనిషినట్లు మా ఆపలను నిర్వహించండి, మమ్ము శోధన ఎందుకు ప్రవేశించినవు కాకీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమె మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక, అదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభు యొక్క వస్త్రంలో వచ్చుట, యేసు క్రీస్తు నిన్ను ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభుని వస్త్రమును కొలపాతకులు బలవంతంగా ఒలిచినప్పుడు వారి శరీరముతో వస్త్రములు కలుసుకొని ఉండెను. ఆ క్రూరులు వాటిని మట్టతెరలుగా పెరిగినప్పుడు వస్త్రములతో కూడా మాంసము ఊడి వచ్చుట వలన వారు పడిన కఠోర వేదనను చూసి పరితపించుకుని గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖం వెనుకక ఉండటకును, నిరపత్వములకు ఉత్తమైన పాపము చేయక ఉండటకును సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రం ప్రేమించుటకు నాకు అనుగ్రహం దయచేయండి స్వామి. ఆమె పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ప్రార్థించండి. ఆమె మా మీద ఉండండి స్వామి, విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరి ప్రకచేత తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నాటికి కావలసిన మయన్నము మాకు నీటికివ్వండి, మా యొక్క ఆపబడిన వారిని మీరు మన్నించినట్లు మా అపరని మీరు మన్నించండి, మమ్మ శోధన ఎందుకు ప్రవేశించమలుగా కిడిలో నుండి మేము రక్షించండి. ఆమేన్. దేవుడి వారి ప్రసాదము చేతాను నేను వరి మహావందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలకు మీరే
మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణాస్తమయందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రములు గాక. స్వామి దయగా ఉండండి స్వామి. స్వామి విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వర సమాధానము దర్శించును గాక. నేను లోకమంతా కూడా ఎవరైతే సినిమాలోకి చూసి దేవుని వేడుకుంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి అందించుకుంటున్నారు, ఎవరైతే క్షమించమని దేవా నా పాపములను క్షమించమని ఎప్పుడైతే క్షమాపణ వేడుకుంటారో లోకమైనటువంటి అధికమైనటువంటి పాపములన్నీ కూడా క్షమించబడతాయి. అలాగే అనేక మంది స్త్రీలను కానీ పురుషులు కానీ ఆయన పాపములన్నిటిని కూడా క్షమించినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి ఆయన సిలువలో ఉన్నటువంటి తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి వీరి పాపములు క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అలాగే మన పాపములన్నీ కూడా క్షమించబడి ఆ సిలువను అనుసరిస్తూ దైవ రాజ్యం కొరకే పాటుపడగలిగేటువంటి అర్హత యోగ్యత దేవుడు మనకు ప్రసాదించాలని ఈ 12వ స్థలమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ క్షమాపణాన్ని దేవుడు మనందరూ కూడా దయచేయాలని దావీదు మహారాజు 32వ కీర్తనలో పలుకుతున్నటువంటి మాటలు, ఎవరు పాపములు మన్నించబడతారో పనులు తప్పుదములు తీర్చివేయబడతారో ఆ నరుడు ధన్యుడు భాగ్యవంతులను కూడా ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఇలా దేవునికి బిడ్డలారా, నీ పాపములు క్షమించబడేటువంటి ధన్యత ఆ యోగ్యత ఈ లోకంలో నువ్వు సంపాదించుకోగలిగితే దైవ రాజ్యములకు నీ వారసుడిగా ఉండగలుగుతావు. అలాంటి భాగ్యాన్ని అలాంటి ధన్యతను యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆనాడు దేవుని ఎదుట నిలబడినటువంటి దావీదు తను చేసిన పాపములన్నీ కూడా క్షమించమని ఎలా వేడుకున్నాడు. ఆ యొక్క పాపములను క్షమించబడటమే కాకుండా తన యొక్క వంశంలో నుంచి లోకరక్షకుడు జన్మిస్తారనేటువంటి సత్యాన్ని కూడా తెలియజేసినటువంటి గొప్ప క్షమాగుణము. అలాంటి క్షమాగుణము ఈ లోకములో దైవ రాజ్యములకు ప్రియమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా లోకములు ఉండగలుగుతున్నానా లేదా అనేటువంటి ఆలోచన ఆత్మ పరిశీలన నీవు నేను చేసుకోగలిగితే ఇదిగో ఆకాశములకు భూమికి మధ్యలో వేలాడుతున్నటువంటి ఆ యేసయ్య నీ పాపాలు నా పాపాలు మనందరి యొక్క పాపాలు సర్వ మానవ జాతి పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. ఆ క్షమాపణల ద్వారా ఈ లోకములో మనం ఆనందము సంతోషము సమాధానము నీ గృహంలో దొరికేటువంటి పరలోకం యొక్క ఆనందము ఈ లోకములోనే పొందుకోగలుగుతాం. అలాంటి భాగ్యమును పొందుకోవడానికి ఆ సిలువను అనుసరించి ఆ సిలువలో నీ పాపములు ఉన్నాయి, నా పాపములను సర్వ మానవాళి యొక్క పాపములు ఉన్నాయి. ఆ పాపములన్నీ కూడా ఆ సిలువలో ఇదిగో మరణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రభువును క్షమించమని అడిగితే ఈ క్షణమే ఇదిగో ఆనాడు ఎడమ తగ్గినటువంటి దొంగవాడు ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని అడిగాడు. ఆ స్థితిలో మన యొక్క ఆలోచన ఉండకూడదు. ఇదిగో దొంగవాడు ఇదిగో నీవు నేను చేసిన పాపములను ఇదిగోకి సరైన శిక్ష కానీ ఆయన ఏ పాపం ఎరుగుడా అని గుర్తెరిగినటువంటి గురిపక్కనటువంటి దొంగవాడు ఎలా క్షమించమని దేవుని అడిగాడో దేవుని యొక్క కుమారుడా కుమార్తె సమయంలో దేవుని అడుగుతూ తండ్రి నీ రాజ్యములకు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నా పాపములు ఇదిగో సమయంలో నీ పాదాల చెంత సమర్పిస్తున్నారు ప్రభువా అని దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటే తప్పకుండా దేవుడు నీ పాపం నా పాపం అన్ని కూడా మన్నించి దైవ రాజ్యములు తన ప్రియమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా లోకంలో చెల్లించగలుగుతాం. అలాంటి భాగ్యమును యోగ్యతను దేవుడు నీకు ప్రసాదించాలని ఈ 12వ స్థలమైనటువంటి క్షమాపణ కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమను మనందరూ కూడా పొందుకుంటూ ఈ స్థలము ధ్యానం చెప్తాం. 12వ స్థలము యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తుని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. ఎవరి కోసమో ప్రాణత్యాగము, ఎవరి కోసమో ప్రాణత్యాగము.
పరమేశ్వరము యేసప్పను కేవలం దింపబోత ఓ యేసుక్రీస్తుని మారానికి నీకు స్తోత్రం చేస్తున్నాము. ఏమైనా మీ క్రీస్తు యేసేపాయి లోకమును రక్షించుటరే. యేసు జీవం విడిచిన వెనుక వారి శిష్యులు యోసేపు నికోదేము వారిద్దరూ వారిని సేవ నుండి దించి దుఃఖంతో నిండిన వారి తల్లి చేతులు ఉంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరాన్ని కరుణించుకుని ధ్యానించడం గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసు, మీరు నా నిమిత్తము ముట్టుకుందిని కనుక నేను మిమ్ము ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినవి ఏమీ లేదు. మీ నిమిత్తము ముట్టుకుందని ఆశించుతున్నాను. వ్యాకుల భరితమైన మాట, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూసి నన్ను మీ దాసినగా చేకొని నా కొరకు ప్రార్థించండి స్వామి. ఆమె పద్మలోచనము యేసు ప్రభువు శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తులో మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ప్రభువు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు మోసుకుని పోవటం వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ చెడు శరీరమును తానే సమాధిలో క్రమపరచుటను అటు వెనుక వారి సమాధి మూసి అందరూ వెడలిపోవటము యోచించుదునుగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన చేస్తున్నా మీ మీద మూసి రాత్రిని వృద్ధి చేయుచున్నాను. మీరు మూడో నాడు జీవంతులే లేచితిరి కదా. ఈ ఉత్తానమును చూచి లోకాంత్యమును నేను మీతో ఉత్తానమగుటకు మోక్షమును దిశగా మీరు ఇంకొకటి ప్రేమించుటకు నాకు అనుగ్రహమును పాలించండి. ఆమేన్. పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక.
మీ రాజ్యం మాకు వచ్చింది గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి మాకు కావాల్సిన మాయనము మాకు నీటివ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి, మేము శోధనయందు ప్రవేశింపగా స్థితిలో మేము రక్షించండి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదము చేత నిండిన మరియ తల్లి వందనము. ఏలిన వారు మీతోనే ఉన్నారు, వీళ్ళందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదించబడిన వారిది మీరు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మను సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో ఉత్తరించుకోగాక. పాప జగతి పునాదులే కరిగిపోయెను, ప్రభువారి కన్నీళ్లతో కరిగిపోయెను. పాప జగతి పునాదులే కరిగిపోయెను, లోకమంత చీకటిలో ఆవరించెను, లోకమంత చీకటిలో ఆవరించెను. శ్రీయేసుడు తలవాల్చి కన్నులు మూసెను. శిలువపై వేలాడు శ్రీయేసుడు, అవునా, వీడియో తీసాలే నేను స్టార్టింగ్ లో తీసా. ఎదరపో వందనములను చేరిపా ప్రభు
జారిన గుణగణములకు దేవాలయం నిర్మిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం ఈ యొక్క గ్రామములో తన చక్కటి ఆలయాన్ని దేవుడే నిర్మించుకుంటూ ఉన్నాడు.
నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము ఎంతో యేసయ్యా జారిపోడు, ఎవ్వడు కూడా జారిపోడు. బలంగా ఆ దేవుడు ఆ బిడ్డను పట్టుకుని ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఆ దేవునికి మనం స్తోత్రాలు తెలియజేసి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపో, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. భూమికి రాజు నీవే
పరలోకమండి మీ పిల్లల దివ్యాహారం ఇచ్చతే రే ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవతల అనుమానం ద్వారా మీ పాట జ్ఞాపకం చేయడం మాకు చిత్తగించితే మీ దివ్య శరీర కల్పన రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ పథం మేము నిరంతరం చూడను. యుగయుగంలో జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. అతి పూజుడవు దేవుడు ఎప్పుడు స్తుతింప పడనగక మధుర్యం గలవారి నామము స్తుతింప పడనగక దేవా మనవుడైన యేసు స్తుతింప పడనగక పావనమైన వారి నామము స్తుతింప పడనగక సహోదరి సహోదరులను పూజన రీతిగా నిర్వహించుటకు మనం చేసిన పాపములను దేవునిలో ఒప్పుకుందాం. ఇంత ప్రేమయా ప్రభు, ఇంత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసు
దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. కరుణామయుడైన వసతుల ప్రాయశ్చిత్తుల ద్వారా శక్తిని పొందిన నీ బిడ్డల మనస్సులకు జ్ఞానోదయమును కలిగించుము. కలిగించి నీళ్ళ భక్తి కలిగి ముందుకు వారిని ప్రేరేపించుము. వారి పట్ల జాలి కలిగి వారి బలను ఆలోచించుము. నీతో పవిత్రాత్మను కలిసి దిగగులు జీవిత పాలించు మా ప్రభును మీకు మాన్య యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టుకోవాలనని వెళ్లి సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనమును కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఐగుప్తు నుండి ఈ ఎడారిలో చంపడకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించడలేదు. ఈ పాడుగూడు తినలేక చచ్చిపోతున్నాము అని కొనుక్కున్నది. అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటి వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాపముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో సర్పము చేసి గెడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ ఖర్చు సర్పం వైపు చూచినచో బ్రతికిపోదురు అని చెప్పెను. కనుక మోషే ఖర్చు సర్పమును చేసి గెడకర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ఏలిన వారి వాక్కు. బ్రతికించెను బాధలలోనే పరిణించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే పరిణించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే పరిణించెను. భానుగారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము 7వ వచనం నుండి. ఆయన ఈ మాటలు తండ్రి గురించి చెప్పదని వారు గెలుపలేదు. సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను అర్పించబలి సర్వేశ్వరునికి తిరిగి నోట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించను గాక. శరీర రక్తములుగా కాదు శివశ్రమలకు తన ఇష్టపతి అప్పగించుకుని శిష్యులు నేను మీరందరూ దించేసిన భుజము వెళ్ళిన దివి కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరోగ్య భోజనం పాపనందుకు మళ్ళా మీరందరూ నిర్దేశించి పాపం చేయగలిగిన నాకు పాత్రము మీ కొరకు నాయకులుగా పాప పరిహారంగా తరబడిన దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించెను. నీవు తాను
చెప్పాను. నేను మరలా వచ్చే వరకు వేచి ఉండుము. తండ్రి క్రీస్తు మన తాను స్వర్గ జీవన స్వీయపమును రక్షణ పాత్రను సమర్పించుతున్నామని సమయం వచ్చి నీకు పరిచర్య చేయడం మమ్మల్ని పాటుగా చేసినందుకు నీకు వందలు తెలుపుతున్నాము. క్రీస్తునందు సర్వశక్తుల సర్వేశ్వర పవిత్రాత్మక నీకు ఏకాగ్యములు గౌరవమయములు కలుగునుగాక. రక్షణ ఇచ్చిన పరమోదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహించండి. మాయత అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశపడే ఒక అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించండి. మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మిగులుతున్నాను, సమాధానం మిగులుతున్నాను. ఎప్పుడు వచ్చింది మా పాపలకి ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరి పాపం పరిహరించు వాళ్ళు సర్వేశ్వరి మనం అందరము ధన్యులము. ప్రభువా నేను పాపులను కాను, కానీ నేను ఒక మాట పలికిన ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. గమనించండి, ఆచరణ సంఘస్థులు మాత్రమే ఇది సంఘం తీసుకోండి. వేరే సంఘస్థులు కానీ అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, గొప్పైన సుఖము ఈ విందు. స్వస్థ విందు, అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. దివ్యమైన విందు
ప్రభుని ప్రేమ. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాకు పరమ ఔషధముగా ఆహ్వానించును గాక. ఈ మా హృదయం మాల్యమును కనిపివేసి అన్ని కిడి నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణ అనుగ్రహముతో మమ్ము బలపరుచును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మను దీవించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. త్రియేక దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధముగా మన యొక్క గ్రామంలో బైబిల్ పరీక్షకి ఫస్ట్ వచ్చినటువంటి పల్లె మాధురి గారు కావాల్సింది మనం చేస్తాం. మనదుందా సార్? ఫోటో తీయండి, ఫోటో చప్పట్లు కొట్టండమ్మా. దేవాలయం నిమిత్తము ఫాదర్ గారు ఎంతో మన కోసము ప్రార్థన చేస్తూ అనుదినము కూడా అన్ని కూడా విషయాలు కనుక్కుంటూ మనకెంతో ప్రోత్సాహంగా ఉన్నటువంటి మన యొక్క విచారణకర్తలు గుజ్జుల మైకిల్ ఫాదర్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా అండి. రేపు గురువారం నాడు మనకి శంకుస్థాపన జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈరోజు వచ్చినటువంటి అమ్మగారులకు, మాస్టర్లకు, అదేవిధంగా దేశ సభ్యులకు కూడా వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ప్రత్యేకంగా దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తున్నాం.